తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే విద్యార్థులు శ్రమ చేస్తేనే కానీ మీరు సక్సెస్ సాధించలేని పరిస్థితి, విజయాన్ని పొందలేని పరిస్థితి, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. మీ జ్ఞాపక శక్తి మీద దృష్టి పెట్టండి. కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళండి. ఇతర వ్యాపకాలను తప్పనిసరిగా తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది. కొంతమంది దుర్వార్తలు వినే అవకాశము, కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి ఒత్తిడి వల్ల గోచరిస్తోంది. దానికి తగిన ఏంటి చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయం మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభం, నష్టము 2 బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి కాబట్టి ఎటువంటి కొత్త ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఈ రోజుని అలాగే స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు రుణాలు తీర్చుకునే అవకాశము, కానీ కొత్త రుణాలకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు మీ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరు సస్టైన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి నటీనటులకు కొత్త కొత్త అవకాశాలు, డైరెక్టర్లకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆహార నియమాలు పాటించాలి. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. ఫుడ్ పాయిజన్ అయ్యి తద్వారా మీకు అనారోగ్య పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి అనారోగ్యము, అంటే ఫుడ్ పైప్‌లో కానీ, లేదా డైజెస్టివ్ సిస్టమ్‌లో కానీ, లివర్‌కి కానీ చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మీరు గతంలో ఏదైనా మొక్కుబడిని కానీ లేదా మొక్కుని కానీ తీర్చలేకపోయి ఉండుంటే తప్పనిసరిగా ఈరోజు వెళ్ళి తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మెరుగైన అవకాశాలు కనబడతాయి. అన్నీ మంచి అవకాశాలే కాబట్టి ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగస్తుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్స్ కానీ, మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే ప్రయత్నం కనబడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని అవకాశము. తప్పనిసరిగా మీరు పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంతోషించదగిన విషయము. ఐటీ రంగంలో చూసేవారికి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను మీరు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే రిజెక్ట్ చేయకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రచారంలో మీరు విజయాన్ని సాధిస్తారు. తర్వాత చిత్రరంగంలో ఉన్న వారికి సంగీత, నాటక రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు, జలుబు, దగ్గు ఇలాంటివే తప్ప పెద్దగా ఏమీ అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్లయితే గతంలో ఏమైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే సూర్య అష్టోత్తరం కానీ, సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణాలు కానీ, సూర్య ఆలయాలకు వెళ్ళడం కానీ, నవగ్రహాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా సూర్యుడికి సంబంధించినట్టు చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీకు ఓపిక చాలా అవసరము. ఓర్పుతో ఉండాలి. కొన్ని మీరు గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అనుభవించే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి సంయమనం పాటించండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు బులియన్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి అన్నమాట. వ్యవసాయదారులకు వరి, గోధుమ సాగు వల్ల లాభాలు వస్తాయి. అవి వేస్తే కనుక మంచి అనుకూలమైన పంట రావడము, విశేషమైన పంట పండడము జరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని ఒత్తిడులు రావడము, మానసిక వ్యధ కలగడము, ఒకంత నిరుత్సాహం కలగడము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నిర్మాతలు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. ఎలా పడితే అలాగా, ఏది పడితే అది చేసేయడం కాకుండా ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, తీవ్రమైన సమస్యలు, కొంతమందికి ఆపరేషన్ దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి.
చాలా జాగ్రత్తలు తీసుకోండి. గతంలో ఇష్టానుసారంగా ఏది పడితే అది కడుపులోకి వేసేస్తే అనారోగ్యం రాక ఆరోగ్యం వస్తుందా? జాగ్రత్తలు తీసుకోండి. స్ట్రీట్ ఫుడ్స్ మానండి. ఏది పడితే అది కడుపులోకి వేసేయకండి. బయటైతే మనం ఏదైనా పరిహారాలు చేసుకుంటాం గానీ, లోపల ఏం పరిహారం చేస్తాము? చేయలేం కదా! అనుభవించడం ఒక్కటమే పరిహారము. ఇక నుంచైనా జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యము మీ శరీరం కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్‌ని తినే ప్రయత్నం చెయ్యకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించి మీ ఇంట్లో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసేసుకోండి. చక్కని విజయాలు సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారికి గరికమాలను సమర్పించండి. విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.